చూసినా బాటిల్ చూసినా కిలుక్కున్న వస్తుంది. దానికి బానిస అయిపోయాడు. కొందరు డ్రగ్స్కు బానిస అయ్యారు. ఇంతకుముందు మేము ప్రార్థించే వాళ్ళం 15-20 ఏళ్ల క్రితం, ప్రభా తాగుబోతులను విడిపించు, రక్షించమని. ఇప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం, సెల్ ఫోన్ బోతులను విడిపించండి నాయన అని. పూర్తిగా మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. ఆల్కహాల్ ఎంత అడిక్షనో మొబైల్ ఫోన్ కూడా అంతే అడిక్షన్ చేస్తుంది. అడిక్ట్ అయిపోతున్నారు ప్రజలు. బానిస అవ్వద్దు. 5వ అధ్యాయం గలతీ పత్రికలు అంటాడు, దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు ఎందుకు బానిసలు అవుతున్నారు? బానిస బతకూడదట. మన మనస్సు, మన ఆలోచనలు దేనికైనా సరెండర్ అయిపోతే ఒక బానిసత్వం వచ్చేస్తుంది మనలోకి. అప్పుడు అంటాడు, పాపము చేయవాడు తాను చేస్తున్న పాపానికి బానిస. అప్పుడు బానిస బతికితే మన వానర్ ఎవరు? సిన్. పాపం అనేది నీకు బాస్ అయితే, దానికి నువ్వు బానిసవైతే బానిస బతుకు ఎంత ఘోరంగా ఉంటుంది. ఏ తండ్రి కూడా తన బిడ్డ బానిసగా ఉండడం తట్టుకోలేడు. అలాగే పరమందున్న దేవుడు కూడా తన ప్రజలైన మానవులు బానిసలుగా బతకడానికి ఇష్టం లేదు. మనం బానిసలు కాకూడదు.